కరాటే విద్యార్థులను అన్ని అంశాల్లో దృఢంగా చేయడానికి దోహదపడుతుందని కృష్ణా జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ బండి రామకృష్ణ అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జపాన్ షిటర్వు కరాటే స్కూల్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా జపాన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. పోటీలకు ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి దాదాపు 500 మంది విద్యార్థులు హాజరయ్యారని ఆర్గనైజర్ జీకే శేఖర్ తెలిపారు. కరాటే వలన పిల్లల్లో క్రమశిక్షణ, దైవభక్తి, శారీరక దారుఢ్యం అలాగే ఆరోగ్యం పెంపొందుతాయని వెల్లడించారు. కరాటే ఛాంపియన్షిప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎవ్రీ ఇయర్ మేము 2010 సంవత్సరం నుంచి ఎవ్రీ ఇయర్ స్టేట్ లెవెల్, నెక్స్ట్ సౌత్ ఇండియా లెవెల్, ఇప్పుడు నేషనల్ లెవెల్ కండక్ట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది కరాటేలో పిల్లల్ని డెవలప్ చేయడానికి, నెక్స్ట్ వీళ్ళని శారీరకంగా, మానసికంగా అభివృద్ధి చేయడానికి ఉపయోగపడే విధంగా మేము స్కూల్స్లోనూ, నెక్స్ట్ ఇన్స్టిట్యూట్స్లోనూ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ప్రతిభని బయటికి తీసుకొచ్చే విధానంలో ఈ టోర్నమెంట్స్ మేము రెగ్యులర్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి 4 రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి సుమారుగా 500 మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. 100 మంది మాస్టర్స్ ఇక్కడికి వచ్చి ఈ పోటీల్ని నిర్వహించడంలో సహకరిస్తున్నారు. ఈ ఈవెంట్ని ఇంత ఘనంగా చేయడానికి సహకరించిన మాస్టర్స్కి మరియు అందరికీ కూడా కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ కరాటే వలన పిల్లల్లో క్రమశిక్షణ మరియు శ్రద్ధ, భక్తి, గౌరవం ఇవన్నీ కూడా చక్కగా డెవలప్ అవుతాయి. సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు. అలాగే శారీరకంగా పిల్లలు దారుఢ్యంగా ఉన్నప్పుడు మానసికంగా వాళ్ళు చక్కటి పరిపక్వతను ప్రదర్శించగలుగుతారు. ఈ విధంగా పిల్లల యొక్క అభ్యున్నతికి కరాటే ఎంతో ఉపయోగపడుతుంది. అందుకని ఈ కరాటేని మేము రెగ్యులర్గా ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ, టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తూ పిల్లల్ని ఎంకరేజ్ చేయడం